ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 19, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము దేవుని దృష్టిలో మంచివారమే అని అనిపించుకోవాలంటే దేవుని దయ మనం పొందుకోవాలి. దేవుని దయ మనం పొందుకోవాలంటే దేవుడు చెప్పిన మాటలకు విధేయులుగా ఉంటూ ఆ మాటల అనుసారం మనం జీవించాలి. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా మన హృదయపూర్వకంగా దేవుని యందు నమ్మకం ఉంచాలి. అంతేకాకుండా మన ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. అంటే మన జీవితంలో మనం ఎన్నో ఆలోచిస్తూ ఉంటాము, కానీ దేవునికి మనం అధికారం ఇస్తే ఆయన ఏది మన జీవితంలో చేయాలనుకుంటున్నారో, ఏది దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నారో దాని కొరకే మనం కనిపెడతాము. అదే మనము దేవునికి ఇచ్చే అధికారం. మన మీద ఆయన అధికారము మనం ఒప్పుకుంటే మన యొక్క జీవితాలు దేవుడు బాగుపరుస్తారు. మనకి ఏది ఇవ్వాలో శ్రేష్టమైన దేవుడు మనకిస్తారు. అంతేకాకుండా ఆయన మన యొక్క త్రోవలను సరళం చేస్తారు. అంతేగాని నేనే జ్ఞానిని, అంతా నాకు తెలుసు అని మనం అనుకున్నట్లయితే దేవుడు మన మీద అధికారంగా ఉండలేడు కదా. అందుకే మన జ్ఞానం ఎందుకు పనికిరానిదని, దేవుని యొక్క ఆలోచన మన మీద ఉంటే మనకు మేలు జరుగుతుందని మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆ భయభక్తులు అనేవి మన దరిదాపుల చెడుతనాన్ని రాకుండా చేస్తుంది. దేవుని వాక్యము మనలో ఏ మూలైన చిన్న పాపమన్నా ఉన్నా దానిని తీసివేస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా చిన్నపాటి పాపం అనేది ఉంటుంది. అది ఏంటి? మన ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇవ్వకపోయినా, మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నా, నేనే జ్ఞానిని, నాకంతా తెలుసు అని మనం అనుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారం కాదు. మనలో ఆ చెడుతనం అనేది ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని మీద మనము నమ్మకం ఉంచి దేవునికి అధికారం మన జీవితం మీద ఇస్తే మన జీవితాలు బాగుంటాయి. దేవుడు చేసే మేలులు మనం అనుభవిస్తాం. దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తారు, మన ఎముకలకి సత్తువనిస్తారు. మనం కష్టపడే కష్టాజితము మనము అనుభవిస్తాము. దేవునికి ఇవ్వవలసింది ఇవ్వటానికి వాక్యం మన హృదయాన్ని ప్రేరేపిస్తుంది. అంతేకాదు, మన జీవితంలో సమృద్ధి దేవుడిస్తారు. మనం ఆలోచించేది సరైనదైతే దేవుడు దానికి అది మన జీవితంలో అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవునికే మన జీవితం మీద సర్వ అధికారం ఇచ్చి ఆయన చేతిలో మనం ఉంటే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. అలాంటి అద్భుతమైన జీవితం మనం పొందుకోవాలని వాక్యం మన అందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.